హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నీట్ పేరెంట్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణలో మెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ఏ క్యాట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. సో అది ఎంబీబీఎస్, బీడీఎస్ గవర్నమెంట్ కాలేజీలలో ప్లస్ ప్రైవేట్ కాలేజీలలో కన్వీనర్ కోట ఏ క్యాట్ సీట్లకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. 12వ తారీఖు వరకు సాయంత్రం 6 గంటల లోపు క్లోజ్ చేయాలి. ఫస్ట్ థింగ్. రెండవది, ఆల్రెడీ రిజిస్ట్రేషన్తో పాటుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ బ్యాక్ ఎండ్లో నడుస్తుంది ఆల్రెడీ. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పటి నుండి ఎవరెవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యిందో వాళ్ళు డిస్ప్లే లిస్ట్, అప్లైడ్ లిస్ట్ వచ్చే వరకు, ఇప్పుడు ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేశారో అదంతా కూడా వచ్చేది అప్లైడ్ లిస్ట్ వస్తుంది. లేదా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటారు దాన్నే. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చే వరకు మీ సెల్ ఫోన్ మీద, మీ మెయిల్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే ఏ సమయంలోనైనా మీదైనా సర్టిఫికేట్ తక్కువ ఉంటే వాళ్ళు క్వైరీ పంపడానికి అవకాశం ఉంటుంది. ఏ క్వైరీ వచ్చినా కూడా మీరు ఇమ్మీడియట్లీగా ఏదన్నా మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేయడము, ఏదైనా కరెక్ట్గా అవపడకపోవడము, ఏదైనా సర్టిఫికేట్ మిస్ మ్యాచ్ అవ్వడము ఏదైనా ఉంటే వాళ్ళు మీకు మెసేజ్ ఇస్తారు. మీ సెల్ ఫోన్కు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, మీ మెయిల్కు మెసేజ్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అప్ టు అప్లైడ్ లిస్ట్ లేదా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చే వరకు. లేకపోతే మీరు ఏదన్నా క్వైరీ వచ్చినప్పుడు మీరు దానికి రెస్పాండ్ కాకపోతే మీరు రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది అప్లై చేసిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. నెక్స్ట్, ఆల్ ఇండియా కోటా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యింది. అట్ ద సేమ్ టైం వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ అయినాయి. సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ నర్సింగ్ సంబంధించినటువంటి అన్ని దేశవ్యాప్తంగా ఉన్న సీట్ల అవైలబిలిటీ మరియు వెబ్ ఆప్షన్స్ మొత్తం కూడా అవైలబుల్లో ఉంది. మీకు ఓపిక ఉన్నన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మ్యాక్సిమం ఆల్ ఇండియా కోటాలో సఫిషియెంట్ మార్కులు ఉన్నవాళ్ళు, అప్లై చేస్తే వస్తుందని అనుకున్న వాళ్ళు, మీరు ఏ కాలేజీలు అయితే వస్తే చేస్తామని అనుకుంటారో ఆ కాలేజీలలో మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఆల్ ఇండియా కోటాలో చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడేది. ఒకదానికి చేసి ఇబ్బంది పడకండి. మీకు ఆల్ ఇండియా కోటాలో గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐ వస్తే పోతా, లేకపోతే తెలంగాణ నుండి నాకు గాంధీ వస్తాను అనుకున్నప్పుడు మీరు ఆల్ ఇండియా కోటాలో ఆ 3 కాలేజీలు, దాంతోపాటుగా ఎయిమ్స్, జిప్మర్, మీరు ఏమేమి పోతాం అనుకుంటారో వాటిని మాత్రమే పెట్టండి. అన్నెసెసరీగా ఎక్స్ట్రా కాలేజెస్ పెట్టి వచ్చినాక అబ్బా నేను పోను, నాకు అవసరం లేదు, ఇది చేయకండి. ఇది ఏఐక్యూ. అదే తెలంగాణలో వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాము. అప్పుడు కంప్లీట్ అన్ని కాలేజీలు వెబ్ ఆప్షన్స్ పెట్టమని చెప్తాం. ఎందుకు అనేది అప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఒకటి. రెండవది, ఇప్పుడు ఆల్ ఇండియా కోటా మాత్రమే వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయింది. తెలంగాణ వెబ్ ఆప్షన్ స్టార్ట్ కాలేదు, ఓన్లీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఓన్లీ రిజిస్ట్రేషన్స్ మాత్రమే స్టార్ట్ అయినాయి, వెబ్ ఆప్షన్స్ కాదు. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ తెలంగాణ కూడా పెట్టండి, ఇప్పుడే పని అయిపోద్దానంటే మనం అనుకున్నప్పుడు అక్కడ పెట్టేటట్టు ఉండదు. వాళ్ళు సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చి వెబ్ ఆప్షన్స్ సైట్ ఇచ్చినప్పుడు మనం పెట్టగలుగుతాం. కాబట్టి ప్రజెంట్ ఏఐక్యూ వెబ్ ఆప్షన్స్, ఏఐక్యూ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. మీకు ఎన్ని మార్కులు ఉన్నాయన్న దానికంటే నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను అనుకున్న ప్రతి ఒక్కరు కూడా స్టేట్కు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు తర్వాత అరే మా క్యాస్ట్లో మార్కులు తక్కువ కూడా వస్తుంది, నేను రిజిస్ట్రేషన్ చేస్తే అయిపోయేది, నేను కోర్టుకు పోతా, హైకోర్టు, సుప్రీంకోర్టు అంటే ఏమీ చేయలేరు. ఏ కోర్టుకు పోయినా కూడా 1 టైం రిజిస్ట్రేషన్, దానికి పగడ్బందీ రూల్స్ ఉన్నాయి, నోటిఫికేషన్లు ఉన్నాయి, జీవోలు ఉన్నాయి. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా కొంచెం అనుమానం లేకుండా సీట్ రాదనుకున్నా కూడా 300 పైన 400 పైన వాళ్ళు ఒక్కొక్కసారి ఏమైందో తెలియదు. కాబట్టి అప్లై చేస్తే నష్టమేం లేదనేది నా సూచన. 390 వచ్చినాయి, నీకు సీట్ రాదని చెప్పారు అనుకోండి, ఒకవేళ కట్ ఆఫ్ తగ్గింది అనుకోండి, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి పేరెంట్స్ సెల్ఫ్ డిసిషన్ తీసుకోండి. కొంతమంది నన్ను అడుగుతుంటారు, సార్ సీట్ వస్తుందా అంటే ఆ మార్కులకు రాకపోవచ్చు అంట, ఇక అప్లై చేస్తే అవసరం లేదు కదా అంటారు. అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. జాగ్రత్త. ఎందుకంటే లాస్ట్ టైం 310 వచ్చిన SC1 వాళ్ళు నీకు సీట్ రాదు కదా అని అప్లై చేయడం అవసరం లేదంటే అప్లై చేయలేదు. కానీ లాస్ట్ టైం SC1 అందరికీ సీట్లు వచ్చినాయి, ఇంకా మిగిలినాయి. దానివల్ల వాళ్ళు 1 ఇయర్ లాస్ అయ్యారు కదా. అట్లానే ఏ టైం ఏం జరుగుద్దో తెలియదు. కాబట్టి అప్లై చేసే ప్రయత్నం చేయండి. మీ మొబైల్ మీద ఒక కన్నేసి ఉంచండి. మీ మెయిల్ ఐడి మీద కూడా ఏమేమి మెయిల్స్ వస్తున్నాయో చూడండి. నెక్స్ట్ ఇక్కడ మరొక నోటిఫికేషన్ ఏమొచ్చిందంటే
సో నోటిఫికేషన్ ఆఫ్ ది షెడ్యూల్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఫర్ ద క్యాండిడేట్ అప్లైడ్ అండర్ ద క్యాప్ కోటాకు సంబంధించి. సో in continuation of the office notification dated 4/8/2026 is hereby informed that all the candidates who have registered under the children of armed person category shall appear for physical verification for the original certificate as per the schedule given below. Candidates have to report along with parent guardian without fail. So verification center venue director Sainik Welfare Lane between Ratnadeep Supermarket and Yamaha Showroom, Raj Bhavan Road, Somajguda, హైదరాబాదులో ఎవరైతే క్యాప్ కోటా సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో, సో ఇక్కడ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ వాళ్ళ పిల్లలు ఆర్మ్డ్ రిజర్వేషన్ కోసం, క్యాప్ రిజర్వేషన్ కోసం డైరెక్ట్గా సర్టిఫికెట్లు తీసుకుపోయి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇవి ఎప్పుడున్నాయంటే సో 13 and 14 ఈ 2 days ఉన్నది. సో ఈ 2 daysలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాల్సి ఉంటుంది. సో హైదరాబాదులో డైరెక్ట్గా ఫిజికల్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్ కాదు. సో అందరికీ అలా ఉండదు, ఓన్లీ పిహెచ్ వాళ్ళకు వీళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇక పిహెచ్ వాళ్ళకు నోటిఫికేషన్ రాలేదు. సో ప్రస్తుతం క్యాప్ వాళ్ళకు వచ్చింది. సో ఏ టైం ఎవరు అని అంటే సో ఉదయం 10 o'clock ఎవరు వెళ్ళాలి 13వ తారీఖు నాడు అంటే 1 to 1,50,000 వరకు వెళ్ళొచ్చు. సో 1 to 1,50,000 వరకు 10 o'clock. సో ఆఫ్టర్నూను 1,50,000 నుండి 2,50,000 వరకు. సో నెక్స్ట్ 14th రోజు ఉదయం 2.5 లక్షల నుండి సో అప్ టు ఎవరున్నా కూడా వెళ్ళొచ్చు. సో తప్పకుండా 13, 14లో మీ ర్యాంకును బట్టి వెళ్ళి ఫిజికల్ వెరిఫికేషన్ కోసం హాజరవ్వండి. సో రిజిస్ట్రేషన్ ఎవరైనా చేయకపోతే సో సాధ్యమైన తొందరగా ప్రశాంతంగా క్లోజ్ చేసుకోండి. సో నా సిన్సియర్ అడ్వైస్, సో రిజిస్ట్రేషన్ ఎవరికో చేయమని ఇచ్చి మీరు వెళ్ళిపోకండి. మీకు ఎంత పని ఉన్నా మీ ఫ్రీ టైంలో మాత్రమే ఎవరైనా చేయగలుగుతారు. జస్ట్ మీ ఇంటర్నెట్ అప్లికేషన్ చేసే సెంటర్ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఉంది. అప్లికేషన్ నింపే వాళ్ళు ఉంటారు, ఆన్లైన్ అప్లికేషన్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి పోతే 200 ఇస్తే చేస్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా నేను ఆల్రెడీ నెంబర్స్ ఇచ్చాము, గ్రూపులలో నెంబర్స్ పెట్టాము. సో మీరు వాటిని చూసి కన్సల్ట్ అవ్వండి ఏదైనా డౌట్ ఉంటే. బట్ పర్ఫెక్ట్గా చేయండి. సో మీకు కోఆపరేట్ చేయడానికి మెడికో పేరెంట్స్ అసోసియేషన్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు హ్యాపీగా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో సహాయాన్ని తీసుకొని ఈ పని చేయండి. ఇంకా కట్ ఆఫ్ల గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేయకండి. సో ప్రజెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉన్నాం. రిజిస్ట్రేషన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే గ్రూప్లో మెసేజ్ పెట్టండి, బాగుంటుంది. బట్ అన్నెసెసరీగా ఇంకా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయకండి. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.